Hello children, welcome to Triple IT based descriptive points from reproduction generating system from 10th class biological science textbook. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ 10వ తరగతి పాఠ్యగ్రంథంలోని పాఠ్యాంశం యొక్క ట్రిపుల్ ఐటీ బేసిస్లో తయారు చేయబడినటువంటి వివరణాత్మక పాయింట్ల యొక్క సమాహారానికి మీ అందరికీ స్వాగతం. And this is the last session of the lesson, and the topic covered is sexual reproduction in plants. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేటటువంటి టాపిక్ని ఈ యొక్క వీడియో లెసన్ కవర్ చేయబడింది. ఈ వీడియో లెసన్లో కవర్ చేయటం జరిగింది. అండ్ ఇది చివరి వీడియో లెసన్ ఈ పాఠ్యాంశానికి సంబంధించి. Let us see what are the points here. Reproductive parts of plants are located in flower. మొక్కలలో ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉన్న నిర్మాణము పుష్పము. Reproductive parts of flower possess male and female gametes respectively are stamens, carpel. పుష్పంలో పురుష స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరిచే ప్రత్యుత్పత్తి భాగాలు కేసరాలు, అండకోశము. ఎగ్జాంపుల్ ఫర్ బైసెక్షువల్ ఫ్లవర్ దతూరా, హైబిస్కస్. ద్విలింగ పుష్పానికి ఉదాహరణ ఉమ్మెత్త, మందార. మేల్ గామెట్స్ ఇన్ ప్లాంట్స్ ఆర్ pollen grains, those are released by stamens. మొక్కలలోని పురుష సంయోగ బీజాలను పరాగరేణువులు అంటారు. వీటిని కేసరాలు విడుదల చేస్తాయి. హెన్స్ దీస్ ఆర్ కాల్డ్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్. స్టామెన్స్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్. ఫీమేల్ గామెట్స్ ఆర్ ఓవ్యూల్స్. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై కార్పెల్ ఆర్ గైనీషియం. స్త్రీ సంయోగ బీజాలను అండాలు అంటారు. వీటిని అండకోశము విడుదల చేస్తుంది. హెన్స్ కార్పెల్ ఆర్ గైనీషియం ఈజ్ నోన్ యాజ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఫ్లవర్. సో అండకోశము పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అవుతుంది. ఫెర్టిలైజేషన్ అకర్స్ ఇన్ ప్లాంట్స్ ఇన్ ఓవరీ. మొక్కలలో ఫలదీకరణ ఏ భాగంలో జరుగుతుంది? అండాశయంలో జరుగుతుంది. మేల్ రిప్రొడక్టివ్ సెల్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఫెర్టిలైజ్ విత్ female reproductive cell of the same flower is called self-pollination. పుష్పంలోని పురుష సంయోగ బీజాలు అదే పుష్పంలోని స్త్రీ సంయోగ బీజాలతో సంయోగం చెందినట్లయితే అటువంటి పరాగ సంపర్కమును స్వపరాగ సంపర్కము అంటారు. Birds, insects, animals and humans help plants in pollination. So these are all called agents of pollination. మొక్కలు, జంతువులు, మానవులు పరపరాగ సంపర్కమునకు సహాయపడతాయి. వీరిని పరపరాగ సంపర్క సహకారులు అంటారు. మేల్ gametes of a flower fertilizes with female gamete of another flower on the same or different plant. This type of pollination is known as cross pollination. ఒక పుష్పంలోని పురుష సంయోగ బీజాలు అదే మొక్కకు చెందిన లేదా వేరొక మొక్కకు చెందిన పుష్పంలోని స్త్రీ సంయోగ బీజంతో ఫలదీకరణం చెందినట్లయితే అటువంటి పరాగ సంపర్కమును పరపరాగ సంపర్కము అంటారు. సాక్ లైక్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఆన్ ద హెడ్ ఆఫ్ స్టామెన్స్ ఆర్ పోలెన్ సాక్స్. కేసరాల యొక్క తల భాగంలో ఉండే కోశాల వంటి నిర్మాణాలను పరాగ కోశాలు అంటారు. What is present on each ovule filled with food and water? The structure is embryo sac. ప్రతి అండంలోనూ ఆహారము మరియు నీటితో నిండి ఉన్న నిర్మాణము పిండకోశం. Embryo sac is composed of how many gametophytic cells with how many nuclei? 7 gametophytic cells with 8 nuclei. పిండకోశంలో సంయోగ బీజ కణాలు ఎన్ని ఉంటాయి మరియు ఎన్ని కేంద్రకాలు ఉంటాయి? 7 సంయోగ బీజ కణాలు మరియు 8 కేంద్రకాలను పిండకోశం కలిగి ఉంటుంది. స్టిగ్మా సెక్రెట్స్ ఎ స్టిక్కీ సబ్స్టాన్స్ కంటైన్స్ షుగర్ హెల్ప్స్ ఇన్ జర్మినేషన్ ఆఫ్ పోలెన్ గ్రైన్.
కీలాగ్రము చక్కెరలను కలిగి ఉన్న ఒక చిక్కని ద్రవాన్ని స్రవిస్తుంది. దీని యొక్క ఉపయోగము పరాగరేణువును మొలకెత్తించటం. పోలన్ గ్రెయిన్ జర్మినేట్స్ టు ఫామ్ పోలెన్ ట్యూబ్. పరాగరేణువు మొలకెత్తి పరాగ నాళమును ఏర్పరుస్తుంది. 2 nuclei are present in pollen tube. First nucleus fuses with dash to form dash. First nucleus fuses with egg cell to form zygote, and this is called fertilization. పరాగనాళంలో 2 పురుష కేంద్రకాలు ఉంటాయి. మొదటి పురుష కేంద్రకము ఎవరితో సంయోగం చెందితే ఎవరు ఏర్పడతారు? అండకోశంతో అండకణంతో సంయోగం చెందితే సంయుక్త బీజము ఏర్పడుతుంది. దీనిని ఫలదీకరణ అంటారు. సెకండ్ మేల్ న్యూక్లియస్ ఫ్యూజెస్ విత్ పోలార్ న్యూక్లియస్ టు ఫార్మ్ ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్. దిస్ ఈస్ కాల్డ్ secondary fertilization. Here polar nuclei are of 2 types. Both of the polar nuclei are placed in a single cell. That single cell is called secondary nucleus. So second male nucleus fuses with secondary nucleus to form endospermic nucleus. రెండవ పురుష కేంద్రకము పిండకోశంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందటం వలన ఏం ఏర్పడుతుంది? అంకురచ్ఛేద కేంద్రకం అనేది ఏర్పడుతుంది. దీనిని ద్వితీయ ఫలదీకరణము అంటారు. సో డబుల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్స్. జైగోట్ లేటర్ డెవలప్స్ యాజ్ సీడ్. సంయుక్త బీజము తరువాత కాలంలో విత్తనంగా అభివృద్ధి చెందుతుంది. ఎండోస్పెర్మిక్ న్యూక్లియస్ లేటర్ డెవలప్స్ యాజ్ ఎండోస్పెర్మ్. అంకురచ్ఛేద కేంద్రకము తర్వాత అంకురచ్ఛేదంగా అభివృద్ధి చెందుతుంది. రోల్ ఆఫ్ ఎండోస్పెర్మ్ ఈజ్ టు ప్రొవైడ్ న్యూట్రియంట్స్ ఫర్ డెవలపింగ్ ఎంబ్రియో. అంకురచ్ఛేదం యొక్క పని ఏమిటి? పెరిగే పిండానికి పోషకాలను అందజేయడం. నెంబర్ ఆఫ్ కోటిలోడన్స్ ఇన్ మోనోకాట్స్ ఆర్ 1, while that is in dicots is 2. ఏకదళ బీజాలలో బీజదళాల యొక్క సంఖ్య 1 మరియు ద్విదళ బీజాలలో అయితే 2. In which plants endospermic tissue continues to grow and remain with the seed? Corn and castor bean. ఈ మొక్కలలో అంకురచ్ఛేదము విత్తనంతో పాటు పెరిగి విత్తనం ఏర్పడిన తర్వాత కూడా మిగిలి ఉంటుంది. మొక్కజొన్న, ఆముదం. ఇట్ కంప్లీట్లీ డిసపియర్స్ ఇన్. ఇట్ మీన్స్ హియర్ ఎండోస్పర్మ్. బీన్ అండ్ పీ. అంకురచ్ఛేదం పూర్తిగా నశించిపోయేది చిక్కుడు మరియు బఠానీ మొక్కలలో. After fertilization, zygote develops into seed, ovary develops into fruit. ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజము విత్తనంగాను అండాశయము ఫలంగాను అభివృద్ధి చెందుతుంది. అండాశయము ఫలంగాను అభివృద్ధి చెందుతుంది. Floral parts remained even after fertilization are ovary and calyx. ఫలదీకరణ తర్వాత కూడా మిగిలి ఉండే పుష్ప భాగాలు అండాశయము, కొన్నింటిలో రక్షక పత్రావళి. When coming to model multiple choice questions, మాదిరి బహుళైచ్ఛిక ప్రశ్నలు చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్లవర్ ఆర్. పుష్పంలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు. ఏ స్టేమన్స్ అండ్ కార్పెల్, కేసరాలు మరియు అండకోశం. బి కార్పెల్ అండ్ స్టేమన్స్, అండకోశము మరియు కేసరాలు. సి క్యాలిక్స్ అండ్ కొరెల్లా, రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాలు. డి కొరెల్లా అండ్ క్యాలిక్స్, ఆకర్షక పత్రావళి మరియు రక్షక పత్రావళి. విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఎస్, మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఫ్లవర్ ఈజ్ stamens and carpel is the female reproductive part. Hence
Respectively, stamens and carpel are male and female reproductive parts in flower. Stamens are of numerous in number and carpel will be mostly it will be single. Which of the following are unisexual flower? క్రింది వానిలో మరి ఏక లింగ పుష్పము ఏది? దతుర, ఉమ్మెత్త, హైబిస్కస్, మందార, కుకుంబర్, దోస, all the above పైవన్నీ. Which one is unisexual flower here? Both datura and hibiscus are bisexual flowers. ఈ రెండు కూడా ద్విలింగ పుష్పాలు. మరి ఏకలింగ పుష్పానికి ఉదాహరణ కుకుంబర్. సో మరి దోస అనేటటువంటిది మరి ఏకలింగ పుష్పానికి ఉదాహరణ. Sac-like structures present on the head of stamens. కేసరాల తల భాగంలో ఉండే కోశాల వంటి నిర్మాణాలు. పోలెన్ గ్రెయిన్ పరాగరేణువులు, పోలెన్ సాక్స్ పరాగకోశము, పోలెన్ ట్యూబ్ పరాగనాళము, ఫిలమెంట్ కేసర దండము. రైట్ ఆన్సర్ ఈజ్ పోలెన్ సాక్స్ పరాగ కోశాలు, కేసరాల తల భాగంలో ఉండే కోశాల వంటి నిర్మాణాలు. డబుల్ ఫెర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్, దట్ మీన్స్ సెకండరీ ఫెర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్, సంయుక్త బీజము, సీడ్ విత్తనము, ఎండోస్పెర్మ్ అంకురచ్ఛేదము, కోటిలెడోన్ బీజదళము. ద రైట్ ఆన్సర్ ఈజ్ సెకండరీ ఫెర్టిలైజేషన్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎండోస్పెర్మ్ అంకురచ్ఛేదము ఏర్పడడానికి కారణం అవుతుంది ద్వితీయ ఫలదీకరణము. In which of the following plants endosperm remains with seed? కార్న్ మొక్కజొన్న, బీన్ చిక్కుడు, రైస్ వరి, నన్ ఏది కాదు. సో ఎండోస్పెర్మ్ రిమైన్స్ విత్ సీడ్ ఇన్ బోత్ కార్న్ అండ్ yes, only corn here is the right option, and within the bean and rice endosperm disappears after the development of seed. Okay, corn and castor bean are the examples for seeds remains with endosperm. Next question. The part of a plant forms as fruit. ఫలంగా మారేటటువంటి పుష్ప భాగము. ఓవ్యూల్ అండము, ఓవరీ అండాశయము, స్టామన్ కేసరము, ఎంబ్రియోసాక్ పిండకోశం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఓవరీ అండాశయము ఫలంగా మారుతుంది. ప్రయర్ స్టేజ్ టు ఫెర్టిలైజేషన్ టు ఫార్మ్ సీడ్. అంటే ఫలదీకరణమునకు ముందుగా జరిగేటటువంటి దశ పాలినేషన్ పరాగ సంపర్కము, సెల్ఫ్ పాలినేషన్ స్వపరాగ సంపర్కము, క్రాస్ పాలినేషన్ పరపరాగ సంపర్కము, ఆల్ ద అబౌవ్ పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ pollination. Whether it is of self or cross, it is pollination. The stage occurs prior to fertilization. Pollination means transfer of pollen grain onto the stigma. So పరాగ రేణువు లేదా పుప్పొడి రేణువు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కము అంటారు. అది ముందుగా జరుగుతుంది ఫలదీకరణానికి. సెల్ఫ్ ఫార్మ్డ్ డ్యూ టు డబుల్ ఫెర్టిలైజేషన్ ప్లేస్ రోల్ ఇన్ సీడ్ డెవలప్మెంట్ బై ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ టు డెవలపింగ్ సీడ్. సో ఇక్కడ ఒక కణము ద్వితీయ ఫలదీకరణం కారణంగా ఏర్పడుతుంది, విత్తనం యొక్క అభివృద్ధిలో మరి పాత్ర వహిస్తుంది పోషకాలను అందజేయడం ద్వారా. ఏమిటది? ఆప్షన్స్ జైగోట్ సంయుక్త బీజము, ఎక్సెల్ అండకణము, సి పోలార్ న్యూక్లియస్ ద్వితీయ కేంద్రకము, డి ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అంకురచ్ఛేద కేంద్రకం. ద రైట్ ఆన్సర్ ఈజ్ అంకురచ్ఛేద కేంద్రకము. లేటర్ ఇట్ డెవలప్స్ యాజ్ ఎండోస్పర్మ్ అండ్ యూస్ఫుల్ ఫర్ ప్రొవైడింగ్ న్యూట్రియంట్స్ టు డెవలపింగ్ seed. So hence these are all the model multiple choice questions from this topic, and the lesson is completed now. We can meet again with another lesson. Until then, study well and grow well. All the best for future examinations. Bye children.